నమస్తే, డాక్టర్ భవ్య, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ స్నేహ హోమియోపతి. సో ఈ ఎండాకాలంలో మనకు పైల్స్, కాన్స్టిపేషన్స్ ఎక్కువ వస్తుంటుంది. సో దీనికి కారణాలేమో, మనం ఎలా దీని నుంచి బయటకి రావచ్చు అని తెలుసుకుందాం. సో బేసికలీ ఎండాకాలంలో మనకు చాలా స్వెట్ ఉంటుంది. సో చెమటల వల్ల ఏమవుతాయంటే మనకు ఎక్కువ వాటర్ లాస్ ఉంటుంది. సో ఎంత వాటర్ లాస్ అవుతుంది, దానికి తగ్గినంత వాటర్ ఇంటేక్ ఉంటే మనకు డీహైడ్రేషన్ రాక ఉంటుంది. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా వాటర్ ఇంటేక్ తగ్గిందనుకోండి, అప్పుడు మనకు ఈ మలబద్ధకం లేదంటే పైల్స్ వ్యాధి అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ ఎండాకాలంలో కొంచెము మనం కరెక్ట్గా ఆహార పద్ధతులు అనేది తీసుకోవాలి. సో మనకు పీచు పదార్థాలు అంటే ఫైబర్ ఫుడ్ ఎక్కువ అనేది మనము మన ఆహారంలో అలవాటు చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఆహారంలో మనకు కరెక్ట్గా మన ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కూడా మనకు మలబద్ధకం కానీ పైల్స్ కానీ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఈ సమ్మర్లోనే మనకు ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకటి ల్యాక్ ఆఫ్ మూమెంట్ ఆర్ ఎక్సర్సైజ్. సో మనం ఒక్కసారి కూర్చున్నామంటే లేవకుండా ఒకటే పొజిషన్లో లాంగ్ టర్మ్ వరకు మనము కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటాము. సో ఈ లాంగ్ టర్మ్లో మనము అట్లనే కూర్చొని ఉన్నామంటే మనం తిన్న ఆహారం జీర్ణం కావాలన్నా కొంచెమైనా నడక అనేది ఇంపార్టెంట్ ఉంటుంది. సో మనం లేచిన వెంటనే జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, వస్తాం, ఆఫీస్లో కూర్చుంటాం, మళ్ళీ ఆఫీస్లో సిస్టమ్ వర్క్లోనే మీరు ఉంటారు అనుకోండి, సిస్టమ్ నుంచి లేవకుండా ఒకటే పొజిషన్లో ఉండి మళ్ళీ నెక్స్ట్ మీరు లంచ్ చేస్తారు క్యాబిన్లోనే, మళ్ళీ అక్కడే కూర్చుంటారు అదే ప్లేస్లో. సో నెక్స్ట్ ఈవినింగ్ ఇంటికి వెళ్తారు బైక్లో, మళ్ళీ అక్కడనే ఇంట్లో కూడా మీరు డిన్నర్ చేసి పడుకుంటారు. సో ఇక్కడ మనకు నడక అనేది లేకుండా జస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం కూడా లేకపోవడం వల్ల కూడా మనకు జీర్ణం కరెక్ట్గా కాక ఈ పైల్స్, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు కరెక్ట్గా స్పైసీస్ ఫుడ్ అంటే ఇప్పుడు మనకు ఎండాకాలంలో ఏమవుతాయి, పచ్చడిలు ఎక్కువ పెడతారు. సో వేపిన ఐటమ్స్ కానీ ఇలాంటి ఫుడ్లు మనం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతాయి, ఎక్కువ హై స్పైసీ ఫుడ్స్ అనేది మనకు లోపల వెళ్తుంటుంది. సో ఇలా మనకు ఎక్కువ స్పైసీ తినడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది వస్తుంటుంది. అంటే ఎండాకాలంలోనే మనకు ఈ పైల్స్ మళ్ళీ కాన్స్టిపేషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం నెక్స్ట్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి. ఓవర్కమ్ మనం చేయాలని అంటే కనుక ఫస్ట్ వచ్చేసి మనకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్. ఓకే, సో వాటర్ అనేది ఇంటేక్ మనము కరెక్ట్గా 4 to 5 లీటర్స్ అనేది తీసుకోవాలి మనము. సో వాటర్ అంటే వాటరే కాకుండా మనకు కొంచెము కొబ్బరి బొండాలు, బార్లీ వాటరు, సబ్జా సీడ్స్, లెమన్ జ్యూసెస్, మస్క్ మిలన్, వాటర్ మిలన్, జామకాయ, ఇలాంటివన్నీ ఎక్కువ వాటర్ ఇంటేక్ మీరు చేసుకోవడం మంచిగా ఉంటుంది. సో దీంతో పాటు మనకు కొంచెం ఎక్సర్సైజెస్ 1 hour ఒకసారి మీ సీట్ నుంచి లేచి తిరిగి రావడము ఇలాంటివి చేయండి. ఓకే, దీంతో పాటు మనకు చాలా మంచి హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి. దాన్ని కూడా మీరు వచ్చి కన్సల్ట్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.